లాంటిది. So we have seen how Jesus Christ looks like. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా కనబడుతున్నారో చూచాం. How wonderful, how magnanimous, how glorious is the person of Jesus Christ. యేసు ప్రభువారి యొక్క వ్యక్తిత్వం ఎంత ఆశ్చర్యకరమైనది, ఎంత అద్భుతమైనది, ఎంత గణనీయమైంది. What is the job of a mirror? ఆ అద్దం యొక్క పనేంటి? All of us familiar with mirror, isn't it? Men or women? స్త్రీలైనా పురుషులైనా మీ అందరికీ అద్దం సుపరిచితమే అనుకుంటాను. I believe on an average a person looks into his face 8 to 10 times. కాబట్టి సగటుగా ఒక మనుషుడు దినానికి 7 నుండి 8 సార్లు అద్దం చూసుకుంటారట. And some people even see to the extent of 60 to 70 times. కొంతమంది ఎంత పిచ్చానంటే కనీసం సుమారుగా దినానికి 60 నుంచి 70 సార్లు చూస్తారు. Normally men look little and women look more times. కానీ పురుషులైతే కొంచెం ఈ విషయంలో తక్కువగా చూసుకుంటారు, స్త్రీలైతే కొంచెం ఎక్కువగా కనపడతారు. When I was young and I was very fond of my puff, hairstyle in the front, I used to keep a small mirror, always look puff. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు నా తల వెంట్రుకలు ఈ పైన కనపడాలని అద్దాన్ని పెట్టుకుని ఎప్పుడు దాన్ని సరి చేసుకుంటూ ఉండేవాడు. So one day my father took that mirror and broke it and beat me very badly. ఒక దినాన మా నాన్నగారికి ఎంత కోపం వచ్చిందంటే అద్దం తీసుకుని పగలగొట్టి బాగా బాధాడు. You are only concerned about your hairstyle and not concerned about other things, studies and other things. నీకు తల వెంట్రుకల మీదనే శ్రద్ధ ఎక్కువ ఉంది కానీ చదువుల మీద శ్రద్ధ లేదని. So Bible shows our inward condition. బైబిల్ మన అంతరంగ జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. Not only it shows about God, His grandeur, His glory, His honor, His majesty, His excellency, what we have seen about Jesus Christ. యేసు ప్రభువులో ఇప్పటివరకు మనం చూసినటువంటి ఆయన ఔన్నత్య స్థితి, ఆయన ఘనత, ఆయన మహిమ, ఆయన ప్రభావము, ఆయన సుగుణాలు ఇవి మాత్రమే కాక Bible also shows my corrupt, sinful, fallen Adamic nature. కాబట్టి బైబిల్ గ్రంథము నాలో పతనమైపోయిన పడిపోయిన పాప స్వభావం, ఆదామిక స్వభావాన్ని అది బయలుపరిచేదిగా ఉంది. That's why many of us don't read the Bible because it shows your vulgarity, your sin, your wickedness. చాలా మంది బైబిల్ ఎందుకు చదవరంటే బైబిల్ గ్రంథం నీలో ఉన్న దుష్టత్వాన్ని, నీ పాపాన్ని, నువ్వు ఉన్న ప్రస్తుత స్థితిని అది తెలియజేస్తుంది. Before mirrors came into usage or practice, ఈ అద్దం అనేది వాడుకలోనికి రాకమునుపు other person used to be a personal mirror for another man. కాబట్టి ఒక వ్యక్తి అద్దములా ఉపయోగించబడేవాడు. So either person used to tell your hair you must correct here, your face you have to wipe here, you have to do this, in your garment you have to correct like this. One person used to tell us. ఒక వ్యక్తి ఎదురుగా నిలబడి నీ తల వెంట్రుకలు సరి చేసుకో, లేకపోతే నీ ముఖం మీద మచ్చలు ఉన్నాయి తుడుచుకో, నీ వస్త్రాలు ఈ రీతిగా సరి చేసుకో అని ఎదురుగా నిలబడి చెబుతూ ఉండేవారు. So in Ethiopia, Ethiopians are dark and their lips are so big and their nose is also big and look so ugly. ఇథియోపియాలో అంటే ఆఫ్రికా దేశస్తులు, వాళ్ళు ఎరుగుదురు కదా, చాలా నల్లగా ఉంటారు, వాళ్ళ పెదవులు చాలా పెద్దగా ఉంటాయి, వాళ్ళ ముక్కు కూడా చాలా పెద్దగా ఉంటుంది. So the queen used to be praised by another woman. So beautiful are your lips, so rosy lips, and your cheeks are your dimple cheeks, like that she used to praise. కాబట్టి ఆ రాణి గారి దగ్గర ఒక అమ్మాయి ఉండి ఎప్పుడు కూడా పొగుడుతూ ఉండేది, నీ పెదవులు ఎంత చక్కగా ఉన్నాయి, నీ డింపుల్ చీక్స్ చంపలు అంటారా, నీ బుగ్గలు ఎంత రమ్యంగా ఉన్నాయి, ఇలాగ పొగుడుతూ వచ్చేది. బట్ when the usage of mirror has come, అది ఎప్పుడైతే అద్దం అనేది వాడుకలోనికి వచ్చిందో, when the first time the mirror was shown, she looked at it and broke it into pieces because she was looking so ugly. కాబట్టి మొట్టమొదటి పర్యాయము తన ముఖాన్ని అద్దంలో చూసుకున్నప్పుడు ఎంత కోపం వచ్చిందంటే ఆ అద్దాన్ని పగలగొట్టేసింది. కారణం ఏంటంటే అంత వికారంగా తాను కనపడింది. Because this was showing contrary to what that woman, the other person was praising her about her beauty and her color and the beauty of her lips, rosy lips and the dimple cheeks. కాబట్టి ఎందుకనగా ప్రతి నిత్యం కూడా అమ్మాయి పొగుడుతూ ఉందే, నీ పెదవులు ఎంత ఎర్రగా ఉన్నాయి, నీ బుగ్గలు ఎంత అందంగా ఉన్నాయని ప్రతిదినం పొగుడుతూ వచ్చిందే. ఆ పొగడతకు భిన్నంగా తన రూపం కనపడేసరికి చాలా కోపం వచ్చింది. So beloved, in large I found 4 things what we can see in the Bible. 4 things we can find in the Bible. బైబిల్లో 4 విషయాలు మనం చూడవచ్చు. One is about God. ఒకటి దేవుని గురించి, His glory, His grandeur, His majesty. ఆయన మహాత్మ్యము, ఆయన గొప్పతనం, ఆయన ఘనత. How holy, how righteous, how loving, how gracious He is. The Bible declares to us. He's like a heavenly mirror. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన గొప్పవాడు,
పరలోకపు అద్దములాగా దేవుని వాక్యం ఆయన బయలుపరుస్తుంది. Secondly, it shows your sin and my sin, our vulgarity, our present condition where we have to take corrective measures in our lives. రెండవదిగా నీలో నాలో ఉన్నటువంటి ఆ దౌష్ట్యతను, ఆ పాపాన్ని, చెడిపోయిన స్వభావాన్ని ఎక్కడ మనం సరిచేయబడవలసిందో ఆ స్థితిని చూపిస్తుంది. Thirdly, మూడవది, it shows about the world and its vanity. The Bible shows about the world and its vanity. The world is full of vanity. బైబిల్ లోకంలో ఉన్నటువంటి వ్యర్థతను గూర్చి, నశించిపోయే స్థితిని గూర్చి మనకు తెలియజేస్తుంది. లోకం వ్యర్థతతో నింపబడింది. The richest and the wisest king of Israel, Solomon, after enjoying everything, he came to the conclusion, everything is vanity, vanity. Under the sun there is nothing except vanity. కాబట్టి ఇశ్రాయేలు యొక్క ఐశ్వర్యవంతుడైనటువంటి, జ్ఞానవంతుడైనటువంటి సొలొమోన్ సమస్తాన్ని అనుభవించిన తర్వాత తాను రాసింది ఏంటంటే, ఆకాశం క్రింద సమస్తము కూడా వ్యర్థమే అని. And fourthly, the Bible also talks about heaven, its glory, and the bright future which God hath kept for a repentant, born again child of God. మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని బిడ్డగా చేయబడినటువంటి వ్యక్తి కొరకు దాచబడి ఉన్నటువంటి ఆ మహిమను గురించి, ఆ నిరీక్షణను గురించి ఈ బైబిల్ బయలుపరుస్తుంది. So again and again we must look into this mirror. అందుచేత ఈ బైబిల్ని పదే పదే మనం చూడవలసిన వారు. Know about the greatness and the grandeur and the majesty of God. దేవుని యొక్క గొప్పతనము, మహిమ, ప్రభావాలను గురించి ఎరుగు నిమిత్తం. And to know our fallen vulgarity, sinful life again and again. మరలా మన పాప స్వభావం, పడిపోయిన నైజాన్ని మనం చూచుకున్నట్లు. Paul cried when he saw his vulgarity, his own sinful life. He cried, "Oh wretched man I am, who will deliver me from this body of sin?" పౌలు ఎప్పుడైతే తన భయంకరమైన పాప స్థితిని చూచుకున్నాడు, తాను ఈ రీతిగా కేక వేశాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మానవునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును. Let us all not be taken away, led away by the glory of this world. These are temporal. Whatever this world offers to us is that temporal, but in the finality everything is vanity and vanity and vanity. లోకము ఎటువంటి ఆకర్షణ మనకిచ్చినప్పటికీ కూడాను దాని చేత మనం ఏమాత్రం మరలు కొల్పబడకూడదు. కారణం ఏంటంటే చివరికి దాని యొక్క అంతం వ్యర్థమే. God has kept us in the world not to be influenced by the world, but we may influence the world and lead them to Christ. లోకంలో దేవుడు మనల్ని పెట్టింది లోకం చేత ప్రభావితం చేయబడడానికి కాదు, కానీ లోకాన్ని మనం ప్రభావితం చేసి యేసు ప్రభు చెంతకు అనేకులను ఆకర్షించడం. Beloved, fourthly, look into the Bible. There is a bright prospectus, bright future for a child of God, that is heaven, and all that is reserved for you and me. Eye hath not seen, near ear heard, neither the heart of man perceived the things which God hath prepared for them that love him. బైబిల్ గ్రంథంలో నాలుగోదిగా మనం చూసేది ఏంటంటే, విశ్వసించిన, రక్షించబడినటువంటి విశ్వాసికి ఉన్నటువంటి బంగారు భవిష్యత్తు, దాని గురించిన నిరీక్షణ, ఎటువంటి మహిమను మనం పొందబోచున్నాం. కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరంగాని విషయాలు బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. In the context of our theme, we find the mystery of God written in the Bible. కాబట్టి ఈ సందర్భంలో మనకి ఇవ్వబడిన ముఖ్య శీర్షికను అనుసరించి మర్మమైన క్రీస్తు. Oh, God has given this wonderful best book made available in our own language at the cost of so many others sacrifice even their own lives. కాబట్టి ఎంతో మంది తమ జీవితాలు పణంగా పెట్టినటువంటి కారణం చేత ఈ దినాన మనము మన స్వభాషలో బైబిల్ గ్రంథాన్ని కలిగి ఉండేటువంటి ఆధిక్యత కలిగి ఉన్నాం. Never neglect the Bible. బైబిల్ ఎన్నడూ నిర్లక్ష్యం చేయవద్దు. Never doubt the Bible. బైబిల్ ఎన్నడూ అనుమానించవద్దు. Be a diligent student of the Bible. బైబిల్ని శ్రద్ధగా నేర్చుకునే విద్యార్థిగా ఉండు. And prepare yourself for the future. భవిష్యత్తు కొరకుగా నిన్ను నీవు సిద్ధపరచు. Now we are going to read few verses. ఇప్పుడు మనము దేవుని వాక్యం నుండి continue our Bible study. మన బైబిల్ స్టడీని కొనసాగిస్తాం. We have seen who Jesus Christ is, Yesu, how he looks like in the first part of our Bible study. మన బైబిల్ పఠనంలో మొదటి భాగంగా యేసు ప్రభువారు ఎవరు, ఆయన ఎలా కనబడతారన్న విషయాలు చూచాం. Through those 14 superiorities or virtues or excellence of Christ, we have seen who is Jesus Christ, how he looks like. ఆ 14 ఉచ్చ గుణాల ద్వారా యేసు ప్రభువారు ఎవరు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. We are going to read 3 portions from the same epistle to Colossians. కొలస్సీలకు రాసిన పత్రికలో నుండి 3 వాక్య భాగాలు మనం చదువుకుందాం. Because in Telugu some of the verses are mixed up,
we are going to read separately. I am going to read in English, then afterwards brother will read the same passage in Telugu. As for your concern, please open your Bibles, look into your Bibles. దయచేసి మీరు బైబిల్ గ్రంథం తెరవండి. తెలుగులో మనకు కొన్ని వచనాలు కలిపి ఉన్నాయి. సహోదరుడు ఇంగ్లీష్లో చదువుతాడు, అదే వచనాన్ని నేను తెలుగులో చదువుతాను. దయచేసి చదువుతున్నప్పుడు మీరు బైబిల్లో గమనించండి. First part, మొదటి భాగం, first chapter from 12 to 14. మొదటి అధ్యాయము 12 నుండి 14 వచనాలు. Colossians chapter 1, 12 to 14. కొలస్సీ మొదటి అధ్యాయం 12 నుండి 14 వచనాలు. Giving thanks unto the Father, which hath made us meet to be partakers of the inheritance of the saints in light, who hath delivered us from the powers of darkness, and hath translated us into the kingdom of his dear Son, in whom we have redemption through his blood, even the forgiveness of sins. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుచున్నాను. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా మనకు పాప క్షమాపణ కలుగుచున్నది. Second passage, రెండవ భాగము, same chapter, అదే అధ్యాయము, from 20th verse to 22. 20వ వచనం నుండి 22 వచనాల వరకు. Colossians chapter 1 from 20th to 22. కొలస్సీ మొదటి అధ్యాయం 20 నుండి 22 వచనాలు. And having made peace through the blood of his cross, by him to reconcile all things unto himself. By him I say, whether they be things in earth or things in heaven, and you that were sometime alienated and enemies in your mind by wicked works, yet now hath he reconciled in the body of his flesh through death, to present you holy and unblameable and unreprovable in his sight. ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందునవైనను పరలోకమందునవైనను, వాటన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునే వాళ్ళని తండ్రి అభీష్టమాయన. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను, మీ దుష్క్రియల వలన మీ మనసులో భావం గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులను, నిర్దోషులుగాను, నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. Then second chapter of Colossians, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, from 11th verse to the 15th verse. 11 నుండి 15 వచనాల వరకు. Colossians chapter 2 from 11th verse to 15th verse, please. కొలసీ 2వ అధ్యాయం 11 నుండి 15 వచనాల వరకు. In whom also ye are circumcised with the circumcision made without hands, in putting of the body of the sins of the flesh by the uncircumcision of Christ, buried with him in baptism, wherein also ye are risen with him through the faith of the operation of God, who hath raised him from the dead. And you, being dead in your sins and the uncircumcision of your flesh, hath he quickened together with him, having forgiven you all trespasses, blotting out the handwriting of ordinances that was against us, which was contrary to us, took it out of the way, nailing it to the cross, and having spoiled principality and powers, he made a show of them openly, triumphing over them in it. కొలస్సీ 2:11 నుంచి, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావం విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయన మృతుల నుండి లేపిన దేవుని ప్రభావం ముందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణంగాను మనకు విరోధంగా ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుక కనపరిచాను. In these verses we find what Jesus Christ has done for you and me. ఈ వచనాల్లో మనకేం అర్థమవుతుందంటే యేసు ప్రభువారు మన కొరకు ఏం చేశారు. Normally we think, when we talk about the greatness of a person, that so and so is so great, such a well educated man, man of riches, man of ability, then we say, what is the use for me, what he has done for me. కాబట్టి కొన్నిసార్లు గొప్ప వ్యక్తులను వచ్చి మనం ఇలా ప్రశంసిస్తూ ఉంటాం. చాలా ఘనుడైనటువంటి వాడు, మంచి విద్యావంతుడు, చాలా ఐశ్వర్యవంతుడు, చాలా జ్ఞానార్జన చేసినటువంటి వాడని ఆయన గురించి మనం పొగడవచ్చు. కానీ ఆయన వలన మనకు కలిగిన ప్రయోజనం ఏంటి? So when we talk about the majesty and the glory and the honor
and the excellence of Jesus Christ, thought comes, what he has done to me. ఇక్కడ అలాగనే యేసుప్రభు వారి యొక్క మహాత్యాన్ని, గొప్పతనాన్ని, ఆయన ఘనతను గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు దాన్ని బట్టి నాకు కలిగిన ప్రయోజనం ఏంటి? So we find in these verses what he has done for us. ఇక్కడ ఈ వచనాల్లో మనకేం అర్థమవుతుందంటే ఆయన మనకేం చేశాడన్న విషయం అర్థమవుతుంది. And also what he is going to do for us in future. Two things we find. కానీ మన కొరకు ఏం చేశాడు, భవిష్యత్తులో మన కొరకు ఏం చేయనై ఉన్నాడు అన్న రెండు సంగతులు కూడా రాయబడ్డాయి. These are all hidden in the Bible. Many times we don't appreciate them, we don't appropriate them, we don't enjoy them, we don't realize them. ఇవన్నీ బైబిల్ గ్రంథంలో రాయబడినప్పటికీ చాలా పర్యాలు వాటిని మనం చదవము, గ్రహించము, వాటిని మనం మెచ్చుకోము, వాటిని మన జీవితానికి అన్వయించుకోము. That's why we are not able to understand the mystery of Christ, the mystery of God and the mystery of Christ. ఆ కారణం చేతనే మర్మమైన క్రీస్తుని గురించి కానీ మర్మమైన దేవుని గురించిన సంగతులు మనకి ఏమీ అర్థం కాదు. Our lives are powerless. మందు చేత మన జీవితాలు శక్తిహీనంగా ఉంటాయి. That's why we are weak. అందుకే బలహీనులుగా We ఉంటాయి. are foolish. అందుకే Many బుద్ధిహీనులుగా times we fail and falter. అనేక పర్యాలు అందుకే మనం పడిపోతాం, We తప్పిపోతాం. don't progress spiritually. ఆత్మీయంగా పురోభివృద్ధి We ఉండదు. do not glorify the name of the Lord Jesus Christ. యేసుప్రభు వారి యొక్క నామాన్ని మహిమపరచలేకుండా ఉంటాం. So let us understand what he has done for us, what he is going to do for us in the future. కాబట్టి ఆయన మన కొరకు ఏం చేశాడు, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడు అన్న విషయాలు మనం అర్థం చేసుకుందాముగా. Though they appear to be very simple, but they are very effective and they are true. ఇవి సామాన్యమైనగా మన దృష్టికి కనబడినప్పటికీ చాలా గొప్ప సంగతులు, వాస్తవికమైన విషయాలు. Because as Christians, especially in our fellowship, we are used for spiritual vocabulary, biblical vocabulary. That's why we take it easy. చూడండి, మనకు ఈ సమాజాల్లో, క్రైస్తవ ప్రపంచాల్లో ఆత్మీయమైనటువంటి ఈ పదజాలాలు అలవాటైపోయినాయి. అందుకే అవి చాలా తేలిగ్గా వాటిని మనం తీసుకుంటూ ఉంటాం. Let us not take it lightly, but take it seriously, so that these words become effective and a reality in your life and my life. ఈ పదజాలము మన జీవితాల్లో వాస్తవికమైనదిగా, శక్తివంతమైనదిగా పనిచేయనట్లుగా దయచేసి తేలిగ్గా తీసుకోవద్దు, చాలా తీవ్రంగా దీన్ని తీసుకుందాం. Come to the first passage. మొదటి భాగంలోనికి వస్తాం. Colossians chapter 1, 12 to 14. కొలసి మొదటి అధ్యాయం 12 నుండి To 14. understand better what Jesus Christ has done, యేసుప్రభు వారు మన కొరకు ఏం చేశాడు అన్న విషయాన్ని మనం ఎక్కువగా అర్థం we చేసుకోవడానికి see in the ascending order, not in the descending order. చూడండి, అవరోహణ క్రమంలో కాక ఆరోహణ క్రమంలో చూద్దాం. Verse 14. మొదటి 14వ వచనం. In whom we have redemption through his blood, even the forgiveness of sins. ఆయన రక్తము వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. In whom means in Jesus Christ. ఆయన యందు అనగా యేసుక్రీస్తు ప్రభునందు. This God the Son, God- this God's Son, who died for us on the cross of Calvary. కుమారుడైన ఈ దేవుని ద్వారా మన కొరకు కల్వరి శిలువలో చనిపోయిన ఈ ప్రభువు ద్వారా, The image of the invisible God, అదృశ్యుడైన దేవుని స్వరూపైన వాని the ద్వారా, creator of all things, సమస్తాన్ని సృష్టించిన వాని ద్వారా, who is the first and the last, the beginning and the ending, ఆదియు అంతము అల్ఫా ఒమేగా అయిన వాని who is the ద్వారా, head of the church. సంఘమునకు శిరస్సైన వాని In ద్వారా. him, in that Jesus Christ, కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభునందు what is there for us? మనకేముందండి? Redemption. విమోచనం ఉంది. We are in captivity to sin and the world. మనము లోకానికి, పాపానికి బందీలుగా ఉండిన వారు. We are in the miry clay. The more we try to extricate ourselves, the more deeper we go into the sin and into the world. మనం చిగటిగల దొంగ ఊబిలో ఉండినటువంటి వారం, దాని నుండి ప్రయత్నించే కొలది మరెక్కువగా దిగి వెళుతూ వచ్చినటువంటి వారం, అలాగే పాపులో కూరుకుపోయాం. But Jesus Christ, he paid the price of redemption. యేసుక్రీస్తు ప్రభువారు విమోచన క్రయధనాన్ని ఆయన చెల్లించాడు. Nothing could satisfy the holy, righteous demand of God the Father తండ్రి అయిన in order to redeem a sinner. ఒక పాపిని విమోచించడానికై పరిశుద్ధుడైనటువంటి దేవుడు కోరుతూ వచ్చినటువంటి క్రయాన్ని ఏ మనుషుడు చెల్లించలేకపోయాడు. No gold and silver, any amount of gold and silver cannot buy salvation for us. ఎంత పరిమాణంలో వెండి బంగారములో నువ్వు చెల్లించినా కూడా అది నీకు విమోచన తీసుకురాలేదు. Only the blood of Jesus Christ, which no new sin should be shed on the cross of Calvary. పాపమెరగని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రశస్తమైన రక్తమే, ఆ సిలువలో కార్చిన రక్తమే విమోచనం Without the తీసుకురాగలదు. shedding of the blood, there is no remission for sin. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదని చెప్తున్నది. Not the blood of any goat or any fowl or any other animal, but the blood of the Son of God, which knew no sin, must be shed on the cross of Calvary. కోడెలకి మేకలకి రక్తం చేత కాదు గాని పాపమెరగని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ పుణ్య రక్తం ద్వారానే విమోచన కలుగుతుంది. Paid his blood as a price of redemption. విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఆయన అర్పించాడు.
And therefore forgiveness of sins is made available to us freely. That's why our salvation is the free gift of God. అందుచేత పాప క్షమాపణ అనేది నీకు లభ్యమవుతోంది, మనకు రక్షణ అనేది ఉచితంగా ఇవ్వబడింది. In respect of our forgiveness of our salvation or redemption, కనుక మన విమోచనము, పాప క్షమాపణ, విడుదల మాత్రమే కాక let us understand three things what Jesus Christ has done. ఇంకా మిగిలిన మూడు విషయాలు యేసుప్రభు వారు ఏం చేశారో Though we know them, many times we don't pay attention minutely and clearly. ఆ విషయాలు మనకు తెలిసినా కూడాను చాలా సున్నితంగా క్షుణ్ణంగా దాని మీద మన గమనం పెట్టాం. First Peter పేతురు రాసిన మొదటి పత్రిక chapter 2 రెండో అధ్యాయం verse 24. 24 వచనం. First Peter chapter 2 and verse 24. మొదటి పేతురు రెండో అధ్యాయం 24 వచనం. Who his own self bare our sins in his own body on the tree. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. తానే, remember that, underline that word, తానే. తానే అనేటువంటి మాటను క్రింద మీరు గీత Who పెట్టుకోండి. his own self bare the burden of our sin on the cross of Calvary. ఆయనే అనగా ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. Jesus Christ bore the burden of your sin and my sin, యేసుక్రీస్తు and the burden of the sinners of the whole world, of all centuries and all ages, on his very body when he went to the cross of Calvary. యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు వెళ్ళినప్పుడు నీ నా పాపముల భారం, లోకంలో ఉన్న పాపముల భారం, అనేక శతాబ్దాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క పాప భారం అంతటినీ కూడా ఆ కల్వరి సిలువలో నీకు నాకు బదులుగా ఆయన మోసాడు. In our travel, if we cannot bear our baggage or suitcases, we employ a hamali, a coolie, to bear, pay him 100 rupees or 200 rupees also. చూడండి, మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడు మన సొంత సూట్ కేసులు, మన బ్యాగులే మనకు బరువు అయి మనం మోయలేక కూలివాడికి ఇచ్చి వాడికి 100 రూపాయలు ఇచ్చి వాడి చేత మోయిస్తుంటాం. Why we cannot bear? కానీ అవి కూడా మనం భరించలేం. But what Jesus Christ, అది యేసు ప్రభువారు he bore the burden of the sins of the whole world upon his own body and went to that tree, that means to the cross. కనుక యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోకంలో ఉన్న మానవాళి పాపం అంతటిని కూడా తాను మోసుకొని ఆ మ్రాను మీదకి అనగా శిలువ మీదకి వెళ్ళాడు. He paid the price personally. ఆయన వ్యక్తిగతంగా మన కొరకు క్రైమ్ చెల్లించాడు. Then Hebrews, హెబ్రీయులకు రాసిన పత్రిక chapter 1. మొదటి అధ్యాయం. Hebrews and chapter 1. హెబ్రీ మొదటి అధ్యాయం verse 3. మూడో వచనం. Hebrews chapter 1 and verse 3. హెబ్రీ మొదటి అధ్యాయం మూడో వచనం. Who being the brightness of his glory and express image of his person, and upholding all things by the word of his power, when he had by himself purged our sins. Note this word, by himself purged our sins. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమైన నుండి తన మహత్తు గల మాట చేత సమస్తం నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి. తానే, again, you know, here also you need that word, తానే. Who has purged our sins? ఎవరు మన పాపములకు శుద్ధీకరణం చేశారు? Or who washed our sins? ఎవరు మన పాపాలు కడిగారు? Jesus Christ with his own hands he has washed our sins. యేసు ప్రభువారు తన స్వహస్తములతో మన పాపాలు కడిగాడు. He did not engage a servant lady or handmaiden or anybody else to wash our sins like we employ for washing our clothes or washing our vessels. చూడండి, మన వంట పాత్రలు శుభ్రం చేయడానికి, బట్టలు ఉతకడానికి మనము పనివారిని పెట్టుకున్నట్టుగా మనల్ని శుభ్రం చేసే విషయంలో ఏ పనివాడినో ఏ పనికత్తునో ప్రభు వాడలేదు. Now washing machines have come, wash machines also have come to wash the vessels. So he did not do all those things. బట్టలు ఉతికే మిషన్లు వచ్చినాయి, వంట పాత్రలు శుభ్రం చేసే మిషన్లు కూడా వచ్చినాయి. Neither he- అటువంటి వాటిని దేన్ని ప్రభు వాడలేదు. Neither he used the ancient method, neither he used the modern method to wash our sins. చూడండి, పురాతన పద్ధతి కానీ లేకపోతే అధునాతన పద్ధతులు కానీ మన పాపాలు కడగడానికి ఆయన వాడలేదు. Where did he wash his sins? With his hands? ఆయన ఎప్పుడు మన పాపాలు In what he did wash? దేని చేత ఆయన కడిగాడు? Turn with me to Revelation. ప్రకటన గ్రంథం Chapter 1. మొదటి అధ్యాయం. Book of Revelation. ప్రకటన గ్రంథం Chapter 1 verse 5 in English. In Telugu you may find differently. 6వ వచనంలో మనకుంది. And from Jesus Christ, who is the faithful witness and the first begotten of the dead and the prince of the kings of the earth, unto him that loved us and washed us from our sins. Mark that word, in his own blood. In his own blood. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపం నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును కలుగును గాక. ఆమేన్. He bore our sins on his own body.
ఆయన మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడు. Shed his own blood for the remission of our sin. మన పాప ప్రాయశ్చిత్తార్థమై తన స్వరక్తాన్ని చిందించాడు. And with his own hands he washed our sin. ఆయన స్వహస్తాలతో మనల్ని కడిగి శుద్ధి చేస్తున్నాడు. How is it possible? ఎలా సాధ్యం? I am living in 2016. Jesus Christ died somewhere in 2000. How is it possible, you may say? నువ్వు అనవచ్చు, నేను 2016 సంవత్సరాల్లో ఇప్పుడు జీవిస్తున్నాను. యేసుప్రభువు 2016 సంవత్సరాల క్రితం రక్తం కార్చాడు. But you believe in these scriptural truths. అయితే ఈ లేఖనముల సత్యమనందలి విశ్వాసం ఉంచితే The Holy Spirit of God makes it actuality and a reality in your life. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సత్యాన్ని నీ జీవితంలో వాస్తవికమైనదిగా నీ జీవితానికి అన్వయింపచేస్తాడు. So everything is on faith and belief. ఇదంతా కూడా నువ్వు నమ్ముట ద్వారా, విశ్వసించుట ద్వారా కలిగేది. So therefore, beloved, in whom, that is in Jesus Christ, కాబట్టి ఆయన యందు అనగా యేసుక్రీస్తు ప్రభునందు we have redemption through his blood. ఆయన రక్తము వల్ల మనకు విమోచనము. And also it says forgiveness of sins. అనగా మన పాపముల నుండి క్షమాపణ. This is the greatest blessing. ఇది గొప్ప ఆశీర్వాదం. If you have not received this blessing, please receive it in this day. ఒకవేళ ఇప్పటి వరకు కూడా ఇచ్చే ఆశీర్వాదం పొంది ఉండకపోతే దయచేసి ఇప్పుడే దీన్ని పొందు. I always call the word forgiveness as the heart word of the Bible. కాబట్టి నేను ఎప్పుడు కూడా పాప క్షమాపణ అనేది చాలా బైబిల్ కు గుండె లాంటిది. బైబిల్ కి గుండె లాంటిది. This word forgiveness is like a heart, H-E-A-R-T, heart to the Bible. కాబట్టి నేనేమంటానంటే పాప క్షమాపణ అనేది బైబిల్ కి గుండె లాంటిది. Suppose if this word forgiveness is not there. ఒకవేళ పాప క్షమాపణ అనే మాటే ఉండి ఉండకపోతే, in the Bible there is no word of forgiveness. కాబట్టి బైబిల్లో పాప క్షమాపణ అనే మాట లేకపోతే Bible would be meaningless book. అప్పుడు బైబిల్ అనేది అర్థరహితమైన. And you and I should have still remained in our sins. నీవు నేను ఇంకా పాపంలో నిలిచి ఉండేవారు. If Christ has not died, ఒకవేళ క్రీస్తు చనిపోయి if ఉండకపోతే, Christ has not shed his blood, యేసుప్రభు రక్తం కార్చి if ఉండకపోతే, Christ has not rose again from the dead, యేసుప్రభు మృతుల్లో నుండి లేచి you and ఉండకపోతే, I would have still remained in sin. నీవు నేను ఇంకా పాపంలో నిలిచి ఉండేవారు. And we would have been the most miserable people upon the earth. లోకంలో మనంతకంటే దౌర్భాగ్యులు ఇంకోడు ఉండేవాడు. Because there is redemption in Jesus Christ and the forgiveness of sin, you and I have become the most blessed people upon the earth. యేసుక్రీస్తు ప్రభువులో మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ ఉన్నది కనుకనే లోకంలో ఉన్న వారందరికంటే మనం ధన్యులమైన. Oh my brother and sister, young and old, receive this blessedness even today in this holy convocation. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, చిన్నలారా, పెద్దలారా, ఈ పరిశుద్ధ సమాజ కూడికల్లోనే పాప క్షమాపణ అనుభవాన్ని పొందండి. This mystery of God we are talking about, this is revealed through his redemption, through his salvation. యేసు దేవుని మర్మాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఈ మర్మం అనేది పాప క్షమాపణ ద్వారా నీకు బయలుపరచబడింది. It begins, that is the first step fundamental in our life. ఇది మన జీవితాల్లో ప్రాథమికమైనది. If you don't receive this blessing, you cannot understand the mysteries of God about what we are talking about. ఈ ఆశీర్వాదాన్ని నువ్వు పొందకపోతే ఇప్పుడు మేము మాట్లాడుతున్న విషయాల గురించిన అవగాహన నీకు రాదు. So make sure that your sins are forgiven. నీ పాపములు క్షమించబడ్డాయి అన్న నిశ్చయితలోనికి రా. Come to Jesus Christ. యేసు ప్రభు చెంతకి రా. There is redemption and forgiveness for your sins. నీ పాపములకు విమోచనం అనగా నీ అపరాధములకు క్షమాపణ ఉన్నది. Then verse 13. 13వ వచనం. What he has done further we find in the same passage. మన కొరకు Colossians chapter 1. మన కొరకు ఆయన ఏం చేశాడన్న విషయం అదే భాగంలో మనకు Who has కనబడుతుంది. delivered us from the power of darkness and has translated us into the kingdom of his dear son. ఆయన అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనిగా చేసెను. Because our sinful life, మన పాప సంబంధమైన జీవితాన్ని బట్టి we were in the captivity of darkness. మనము అంధకార రాజ్యంలో ఉండి ఉన్నాం, బందీలుగా All ఉండినాం. the powers of darkness take control of our life. అంధకార సంబంధమైన శక్తులు మనల్ని అదుపులో ఉంచుతూ వచ్చినాయి. But what did Jesus Christ do? అది యేసు ప్రభువు చేసిన పని ఏంటి? He has delivered us. ఆయన మనల్ని As a విమోచించాడు. mighty conqueror, mighty victor over death, over sin and grave, he came out. ఆయన And then he delivered you and me. ఆయన పాపం మీదను మరణం మీదను పాతాళం మీదను విజయశాలిగా విజయాన్ని పొందినవాడుగా ఉన్నాడు గనుక నిన్ను నన్ను కూడా విడిపించడానికి శక్తిమంతుడయ్యాడు. Because he was sinless. ఎందుకనగా ఆయన He పాపరహితుడు, was righteous. ఆయన నీతిమంతుడు. Death could not hold him. మరణం తనను బంధించలేకపోయింది. Grave could not hold him. సమాధి ఆయనను బంధించలేకపోయింది. Roman soldier seal could not hold him. రోమా సైనికులు వేసిన ముద్రతను The బంధించలేకపోయింది. garrison of the Roman soldiers could not hold him. ఆ రోమా సైనికుల యొక్క బృందం ఆయనను బంధించలేకపోయారు. Therefore he delivered us also from the powers of darkness. కనుక అంధకార సంబంధమైన శక్తుల నుంచి ఆయన మనల్ని విడుదల చేశాడు. Powers of darkness at work in so many places.
కానీ ఎన్నో ప్రదేశాల్లో అంధకార సంబంధమైన శక్తులు పనిచేస్తున్నాయి. Many times people are in the grip of these powers of darkness. They want to extricate themselves, but they cannot. కాబట్టి ఎంతో మంది అంధకార సంబంధమైన శక్తుల ప్రభావం క్రింద ఉన్నారు. దాని నుంచి వారు విడుదల పొందాలనుకుంటున్నారు, కానీ వారి చేత కావడం లేదు. By themselves they cannot deliver themselves. వారు తమంతట తాము విడుదల పొందలేరు. Only the Lord Jesus Christ, who is all powerful, almighty, can deliver us. కాబట్టి ఈ శక్తులన్నిటి మీద అధికారం కలిగినటువంటి ప్రభువు మాత్రమే విడుదల ఇవ్వగలడు. Not only that, అంతేకాదు, he has translated us. After delivering, he has just not left us there. మనల్ని విడిపించిన తర్వాత మనల్ని ఆ రీతిగా దేవుడు వదిలిపెట్టలేదు. Like a good Samaritan, ఆయన మంచి సమరయుడిగా he has taken to an inn. You know what the good Samaritan has done? మంచి సమరయుడు ఏం చేశాడండి? He had compassion about that man. ఆ మనిషి మీద జాలి పడ్డాడు. He put wine and oil and bandaged him. ద్రాక్షారసము నూనె పోసి వాని గాయములు కట్టాడు. Lifted him up, put him on his beast. వాని లేపి తన పశువు మీద ఎక్కించాడు. Took him into an inn and gave him 2 pence and asked the innkeeper to take care of that man. The rest I will come back and pay. పూటకూళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి అక్కడ వాని నుంచి 2 దేనారాలు ఇచ్చి, ఇంకా ఏదైనా ఖర్చు అయితే మరలా నేను వచ్చినప్పుడు కడతానని చెప్పాడు. This truth of deliverance and translation both is mentioned there. కాబట్టి ఈ విడుదల చేసి రాజ్య నివాసులుగా చేయడం, ఈ 2 సత్యాలు అక్కడ బయలుపరచబడుతున్నాయి. That's what exactly Jesus Christ done for us. వాస్తవికంగా దేవుడు నీ పట్ల నా పట్ల చేసింది అదే. Not only he delivers us from darkness, and he translated also into the kingdom of his dear son. ఆయన మన అంధకార రాజ్యం నుండి విడుదల చేయడం మాత్రమే కాదు, తన కుమారుని రాజ్య నివాసులుగా కూడా చేశాడు. Further, what did he do in verse 12? తర్వాత 12వ వచనంలో ఏం చేశాడు? made us meet to be partakers of the inheritance of the saints in light. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారిగా చేశాడు. We have inheritance among the saints. మనకు పరిశుద్ధుల మధ్యలో స్వాస్థ్యం ఉన్నది. We are partners in that inheritance. ఆ స్వాస్థ్యములో మనం పాలిభాగస్తులం. So therefore Christian life is a corporate body life. కాబట్టి ఇది సామూహికమైనటువంటి శరీర జీవితం. To enjoy that inheritance, you must be part of the body of Christ. కాబట్టి ఆ స్వాస్థ్యాన్ని నువ్వు అనుభవించాలంటే ఆ శరీరంలో నువ్వు ఒక భాగమై ఉండాలి. So never imagine and think that Christian life is a solitary life, lonely life. కాబట్టి క్రైస్తవ జీవితము ఏకాంతంగా ఒంటరిగా గడిపే జీవితం అనుకోమాకు. And also coming to Ephesians chapter 3, ఎఫెసీ 3వ అధ్యాయం, in respect of comprehending the love of God also, క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోవడానికి కూడాను you must associate yourself with the body of Christ, with other members in the body of Christ. క్రీస్తు ప్రభు శరీరంలో నువ్వు కలిసి ఉండాలి, అనగా శరీరంలో ఉన్న ఇతర సభ్యులతో కూడా నువ్వు కలిసి ఉండాలి. So therefore for a believer, church should be supreme. After Christ, church should be supreme. కాబట్టి క్రీస్తు తర్వాత అందుకే సంఘం అనేది ఉచ్చ స్థాయిలో కనబడుతుంది. Never work against the church. సంఘానికి వ్యతిరేకంగా ఎప్పుడు పని చేయవద్దు. Never defile the church. సంఘాన్ని అపవిత్రపరచవద్దు. Never spoil the church. He that spoileth the church, God will spoil his house. సంఘాన్ని పాడు చేస్తే, అనగా దేవుని ఇంటిని పాడు చేస్తే దేవుడు వాన్ని పాడు చేస్తాడు. Associate wisely, properly with the church of the living God. సజీవమైన దేవుని సంఘంలో ఎంతో జ్ఞానంగా వారితో నువ్వు కలిసి ఉండడానికి ప్రయత్నించాలి. Because you have to comprehend the love of God there in all its dimensions. ఎందుకనగా అన్ని పరిమాణాల్లో ఆ ప్రభు యొక్క ప్రేమను అర్థం చేసుకోగలిగినట్లు. Paul is praying for the church at Ephesus. ఎఫెసులో ఉన్న సంఘం కొరకు పౌలు ప్రార్థిస్తున్నాడు. Turn with me to Ephesians chapter 3. ఎఫెసీ 3వ అధ్యాయం. That he would, verse 16, that he would grant you, according to the riches of his glory, to be strengthened with might by his spirit in the inner man, that Christ may dwell in your heart by faith, that ye being rooted and grounded in love, may be able to comprehend with all saints what is the breadth and length and depth and height, and to know the love of Christ which passes knowledge, that he might be filled with all the fullness of God. మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకుంటకును జ్ఞానమును ఇచ్చిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకు తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. So beloved, don't be a pauper by dissociating yourself with the church. సంఘానికి వేరుగా ఉండి ఒంటరిగా ఉండి సమస్తాన్ని కోల్పోయిన వ్యక్తిగా ఉండవద్దు. Comprehend the love of God, క్రీస్తు ప్రేమను అర్థం the చేసుకో, fullness of God, దేవుని సంపూర్ణత, the inheritance of God. Enjoy by being the member of the useful member of the body of Christ. పరిశుద్ధుల్లో ఉన్న నీ స్వాస్థ్యం ఏంటో అర్థం చేసుకొని శరీరంలో సాటి అవయవంగా పరిశుద్ధుల్లో ఒక భాగంగా ఉండి దాన్ని అనుభవించు. In Colossians chapter 1, కొలస్సీ 1వ అధ్యాయం verse 20, here again we find what he has further he has done.
కొలసి మొదటి అధ్యాయంలో ఇంకా ఆయన ఏం చేశాడన్న విషయాలు ఇక్కడ And రాయబడుతున్నాయి. having made peace through the blood of his cross, by him to reconcile all things unto himself, by him I say, whether they be things in earth or things in heaven. పరలోకంలో ఉన్నవి కానీ భూలోకమందున్నవి కానీ ఆయన రక్తము చేత వాటిని సంధి చేయవలనని. Cross is the meeting point for a sinner. కాబట్టి సిలువ అనేది ఒక పాపి కలుసుకునేటువంటి ప్రదేశం. Man is alienated from God because of his sinful life. పాప సంబంధమైన జీవితం నుండి మనుషుడు దేవునికి దూరస్తుడయ్యాడు. Man is a foreigner, is a stranger, alienated from the living and true God. పాపాన్ని బట్టి ఒక మనుషుడు పరిశుద్ధుడైన దేవుని నుండి దూరస్తుడిగాను పరదేశిగాను పరవాసిగాను చేయబడ్డాడు. But if you want to meet God, ఒకవేళ నువ్వు దేవుని కలుసుకోవాలంటే go to the cross of Calvary. మరలా సిలువ చెంతకు వెళ్ళాలి. There you can meet God. అక్కడ దేవుని కలుసుకుంటావు. And also cross is the meeting point among the nations, one another. తర్వాత ఆయా జనాంగముల వారు ఒక చోట కలుసుకునేటువంటి చోటే సిలువ. Man is divided based upon nationality, language, color and status. మనుషుడు భాషను బట్టి, ప్రాంతాన్ని బట్టి, దేశాలను బట్టి, రూపురేఖలు రంగులను బట్టి విభాగించబడ్డాడు. But the cross of Jesus Christ అయితే యేసుప్రభువు వారి సిలువ abolished that enmity between among the nations. ఒక ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఈ వైషమ్యాల్ని కూడా తొలగించింది. That's what we find in Ephesians chapter 2. ఎఫెసు 2వ అధ్యాయంలో అదే మనం Verse చూస్తాం. 15, abolished in his flesh the enmity, even the law and the commandments. వారి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి. ఆ ద్వేషం ఉంది, నేషన్స్ మధ్య ద్వేషం ఉంది, but that is abolished. కాబట్టి ప్రజల మధ్యలో దేశముల మధ్యలో ద్వేషం ఉంది, Verse 16, దాన్ని ఆయన తొలగించాడు. reconcile both unto God in one body by the cross, having slain the enmity thereby. తన సిలువ వలన ద్వేషం సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగ This చేశాను. is what Jesus Christ has done for us. యేసుప్రభువు వారు మన విషయంలో చేసింది ఇది. He made peace through the blood of his cross. తన సిలువ రక్తం చేత ఆయన మనల్ని సంధి చేశాడు. To reconcile things which are in heaven and things which are upon the earth. పరలోకమందున్నవి గాని భూలోకమందున్నవి గాని. Then తర్వాత verse 22. 22వ వచనం. Colossians chapter 1 verse 22. కొలస్సీ Here 1:22. we find what he is going to do in future. ఆయన భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడో అది రాయబడింది. In the body of his flesh through death to present you holy and unblameable and unreprovable in his sight. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని Not సమాధానపరిచాడు. only he is died for the forgiveness of our sin, for the redemption of our sins. మన పాప క్షమాపణ కొరకు విడుదల కొరకు ఆయన చనిపోవడం మాత్రమే Not కాదు. only delivered us from the powers of darkness and translated us into the kingdom of his dear son. అంధకార రాజ్యం నుండి విడుదల చేసి ఆయన కుమార రాజ్యవాసులుగా చేయడం కొరకు Not మాత్రమే only is కాదు. making us partakers of the inheritance among the saints in light. పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యాన్ని మనం అనుభవించేవారుగా చేయడం మాత్రమే కాదు. Not only he is reconciling all nations, Lord, at the cross of Calvary. కల్వరి సిలువ చెంత అన్ని దేశస్తులను ఏకం చేయడం మాత్రమే And కాదు. reconciling us as sinners with holy God. పరిశుద్ధుడైన దేవునితో మనల్ని సంధి చేయడం మాత్రమే కాదు. The body of his flesh is something doing for the future also. మన భవిష్యత్ కొరకు కూడా తన భౌతిక శరీరం అందు ఏదో చేస్తున్నాడు. Everything cross is the meeting point. కాబట్టి For everything cross is the meeting point. ఇక్కడ ప్రతి దానికి కూడా సిలువే కేంద్ర బిందువు. To present us holy, మనల్ని unblameable, unreprovable in his sight. Hallelujah. మనల్ని పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను నిర్దోషులుగాను నిలబెట్టుటకు. హల్లెలూయా. What a wonderful Christ we have. ఎంత అద్భుతమైన క్రీస్తును మనం How కలిగి ఉన్నాం. wonderfully this God incarnated in the form of flesh died, buried and rose again for us. ఎంత అద్భుతంగా ఈ దేవుడు ఒక మానవ రూపేణ ఈ లోకానికి వచ్చి మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. Paul is praying for this mystery. This Colossian church may understand all these mysteries of Christ. కాబట్టి పౌలు కొలసీలో ఉన్న సంఘం ఈ మర్మములన్నీ గ్రహించాలని కోరాడు. Not only how he looks like, ఆయన ఎలా కనబడతాడు అన్న విషయం ఎరుగుడు మాత్రమే కాదు. but what he has done for us. ఆయన మన కొరకు ఏం చేశాడు, What he is going to do for us. ఆయన మన కొరకు ఏం చేయబోతున్నాడు. So beloved, read these passages. కనుక ప్రియులారా ఈ భాగాలను చదవండి. Familiarize with these truths, what God has done, what Jesus has done for us. నీ కొరకు ప్రభు ఏం చేశాడు అన్న విషయాలు గుర్తించు, Enjoy, దాన్ని అనుభవించు, realize అర్థం చేసుకో, and get ready for the future. భవిష్యత్తు కొరకు సిద్ధపడు. May the Lord help us. ప్రభు మనకు సహాయపడు. Shall we pray? ప్రార్థన చేసుకుంటా. రక్షణ అనుభవంలోనికి రావాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. Pray a simple prayer in your heart. మీ హృదయంలో సామాన్యమైన ప్రార్థన చేయండి.
Lord, I am sinner, please forgive me. ప్రభా నేను పాపిని, దయతో నన్ను క్షమించండి. You bore all my sin on your own body on the tree. మీ శరీరమందు మ్రాను మీద నా పాపములు మోసుకున్నందుకు వందములు. You have by your own blood you want to wash me. ప్రభా మీ స్వరక్తం చేత నన్ను కడగాలని కోరుతున్నారు. Lord, I come into obedience of this word which is given to me. నాకు అనుగ్రహించబడిన ఈ వాక్యానికి విధేయత చూపు కోరుతున్నాను. Please forgive my sins. ప్రభా నా పాపములు క్షమించు. And accept me as your child. మీ బిడ్డగా నన్ను అంగీకరించండి. Please pray this prayer with simple faith. సామాన్యమైన విశ్వాసంతో చిన్న ప్రార్థన చేయండి. And you will see the work of grace being wrought in your heart. కృపా కార్యం నీలో జరగడాన్ని మీరు చూడగలరు. And your life will be changed. నీ జీవితం మార్పు చెందుతుంది. And you will have new desire, heavenly desire for the word of God and for the Lord Jesus Christ. దేవుని వాక్యం కొరకై, యేసు ప్రభువారి కొరకైన నూతన వాంఛ నీలో బయలుదేరుతుంది. Our loving Heavenly Father, మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, our gracious and merciful God, మా కృపగా కనికరం గల దేవా, we thank and praise Thee for our Lord Jesus Christ, who is above all. మా అందరికంటే పైనున్న వాడుగా ఉన్న యేసు ప్రభువాని బట్టి వందనాలు. We thank and praise Thee for the scripture portions which you have shown to us today, showing the superiority of our Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ఔన్నత్య స్థితిని బయలుపరిచే లేఖనాలు ఈ ఉదయకాలం మాకు బయలుపరుస్తూ వచ్చారు వందనాలు. Lord, we thank and praise Thee, though you are such a great and mighty and wonderful God, yet you became man. ప్రభు అలాంటి బలమైన, మహిమ కలిగిన, ప్రభావం కలిగిన దేవుడు అయినప్పటికీ ఒక మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చినందుకు వందనాలు. You humbled yourself and became a servant. ప్రభు మిమ్మల్ని మీరు తగ్గించుకుని దాసుడిగా చేయబడినందుకు వందనాలు. You made yourself of no reputation. ప్రభు మీరు ఏమాత్రము మీకున్న మహిమను కోల్పోయారు. And you thought it not robbery to be equal with God, but you became man. దేవునితో సమానంగా ఉంట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఒక మానవుడిగా వచ్చారు. Lord, we thank and praise Thee, worship Thee for such a wonderful and great sacrifice which you have made for us. ప్రభువా మా కొరకై మీరు చెల్లించినటువంటి గొప్ప క్రయము, మీరు చేసిన గొప్ప బలియాగాన్ని బట్టి వందనాలు. We thank and praise Thee, dear Lord, because those who believe in Thee are delivered from the powers of darkness and translated into the kingdom of God. ప్రభువా మీ నామమునందు విశ్వాసం ఉంచినటువంటి వారు అంధకార రాజ్యం నుండి విడుదల పొందడం మాత్రమే కాక మీ కుమారుని రాజ్య నివాసులుగా చేశారు. We thank and praise Thee, dear Lord, for the great work of reconciliation which you have brought to everyone. మాలో ప్రతి ఒక్కరి నిమిత్తమై మీరు ప్రభువా సంధి చేసే కార్యాన్ని జరిగించినందుకు వందనాలు. We thank Thee for the cross has reconciled every one of us with different backgrounds, with different people, different nations, different languages, different backgrounds. ఆయా భాషలు, వెనకటి చరిత్రలు, ఆయా దేశస్తులు, వేరు వేరు ప్రాంతములకు చెందిన వారమైన మమ్మును శిలువ రక్తం చేత సంధి చేసినందుకు వందనాలు. Lord, we pray that Thou to help us so that we may understand this and we may come into the enjoyment of the church of the Lord Jesus Christ. తండ్రి సంగతులను గురించిన గ్రహింపులోనికి వచ్చిన వారమే దేవుని సంఘంలో ఉండేటువంటి ఆధిక్యతలు అనుభవించినట్లుగా చేయము. Many times, Lord, we are building around us walls. చాలా పర్యాలు ప్రభువా మా చుట్టూ మేమే గోడలు కట్టుకుంటున్నాము. And thus, Lord, we lose the fellowship of God and we lose the fellowship of your saints. ఆ రీతిగా దేవునితోనూ దేవుని ప్రజలతో మేము కలిగి ఉండాల్సిన సహవాసాన్ని కోల్పోతున్నాము. And thus, Lord, we are deprived of the blessing, the portion of the blessing which you have reserved for us. మా కొరకు మీరు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాలని అందుచేతనే మేము కోల్పోతున్నాము. So, Lord, we pray that Thou help us to understand this wonderful mystery of the Lord Jesus Christ. యేసు ప్రభువారి యొక్క ఆశ్చర్యకరమైన మర్మమైన ఈ సత్యాన్ని గ్రహించుటకు సహాయపడము. Lord, bless Thy word which is brought to us today. ప్రభువా ఈ దినం మా మధ్యలోకి తీసుకురాబడిన మీ వాక్యాన్ని దీవించండి. Write it on the tables of our heart. మా హృదయం అనే పలకల మీద వ్రాయము. And grant, Lord, that we may continually meditate upon your word. మీ వాక్యాన్ని అడితక్క ధ్యానించేవారుగా చేయము. Bless our remaining time. మా మిగిలిన సమయాన్ని దీవెనకరంగా చేయండి. And this whole day keep us in the consciousness of your presence. దినమంతట్లో కూడా మీ సన్నిధి గమనంలో మమ్మల్ని ఉంచుము. Keep us from the heat of the day. ప్రభువా ఎండ వేడిమి నుండి మమ్మల్ని తప్పించుము.